హలో ఇయర్స్, నేను మీ వల్లూరు వెంకటేశ్వర్లో రిటైర్డ్ జనరల్ మేనేజర్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఐ హావ్ బీన్ ఈ ఫీల్డ్లో రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో అనాలైసిస్ కానీ ఇటు రియల్ ఎస్టేట్ డిప్లొమా కూడా మనకు ఉంది. దీనిలో నాకు ప్యాషన్ ఉండటం వల్ల రియల్ ఎస్టేట్లో కొన్ని అనాలైసిస్ చేయాలి, ఒక మంచి లొకేషన్స్ ఒక వ్యూయర్స్కి కానీ మిగతా వాళ్ళకి ఉపయోగపడాలి, నాకు తెలిసిన నాలెడ్జ్ని షేర్ చేసుకునే ఉద్దేశంతో ఈ వీడియోస్ చేస్తున్నాను. మీరు అందరూ చివరి వరకు ఈ వీడియోస్ చూసి మమ్మల్ని ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు హాట్ టాపిక్ హైదరాబాద్ ఫ్యూచర్ రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది అనేది చాలా వరకు ఇన్వెస్టర్స్లో కానీ చాలామంది రియల్ ఎస్టేట్లో ఉన్న పీపుల్కి కానీ ఉన్న చాలా వరకు మెయిన్ క్వశ్చన్ మార్క్ అన్నమాట. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఫ్యూచర్లో ఎటువంటి డోకా ఉండదు అని మాత్రం మనం ఘంటాపదంగా చెప్పవచ్చు. ఎందుకు ఉండదంటే, హైదరాబాదు ఒక పక్కన పెడితే మనము టోటల్గా ఇండియన్ ఎకానమీ కానీ చాలా బాగుంది చూస్తుంది ప్రస్తుతం. అందుట్లో కూడా ఏంటంటే రియల్ ఎస్టేట్ అనేది ఇంకా బాగుంది. ఏ విధమైన ఏంటంటే అడ్డంకులు లేకుండా ఇప్పుడు రియల్ ఎస్టేట్ కూడా ఓవరాల్గా ఇండియన్ ఎకానమీలో చాలా వరకు మేజర్ పోర్షన్, సెకండ్ హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఇండియాలో కానీ ఇటు మన హైదరాబాద్లో కానీ ఆఫ్టర్ అగ్రికల్చర్ అన్నమాట. సెకండ్ హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద రియల్ ఎస్టేట్లో మాట జరుగుతుంది. హైదరాబాద్లో ముఖ్యంగా ఏంటంటే మనకు తెలిసిన అందరికీ చాలా వరకు తెలిసిన విషయాలే. ఎందుకు హైదరాబాదు ఫ్యూచర్లో షార్ట్ టర్మ్లో కొంచెం ఇబ్బంది ఉన్నా కానీ లాంగ్ టర్మ్లో చూసేలకి మంచి అద్భుతమైన అభివృద్ధి అనేది ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ అది కంటిన్యూ అవుతుంది. ముఖ్యంగా పోల్చుకుంటే హైదరాబాద్ ఒక స్పెసిఫిక్ మనం ఫ్యాక్టర్స్ మిగతా స్టేట్స్ కానీ సిటీస్ చూసుకుంటే, సిటీస్తో పోల్చుకుంటే మేజర్ సిటీస్ ఏది ఢిల్లీ, బాంబే, కలకత్తా, పూణే, చెన్నై, బెంగళూరు ఇటువంటి సిటీస్తో పోల్చుకుంటే హైదరాబాద్ యొక్క స్పెసిఫిక్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏ విధంగా అంటే దిస్ ద ప్లెంటీ ఆఫ్ ల్యాండ్ అవైలబిలిటీ ఇన్ 360 degrees హైదరాబాద్కి ఉంది. కానీ మిగతా సిటీస్కి అది అంత అడ్వాంటేజ్ లేవు. కొన్ని కాన్స్ట్రెంట్స్ అనేది ఉన్నాయి. అట్లనే ఇప్పుడు ప్రస్తుతం కూడా ఏంటంటే అవైలబిలిటీ ఆఫ్ ది కరెంటు, అవైలబిలిటీ ఆఫ్ ది వాటరు అండ్ అవైలబిలిటీ ఆఫ్ ది స్కిల్డ్ మ్యాన్ పవర్. చూడండి ఒకసారి, స్కిల్డ్ మ్యాన్ పవర్ కంపెనీస్ రావాలి, ఎస్టాబ్లిష్ చేసుకోవాలి ఒక హైదరాబాద్లో సరౌండింగ్స్లో అంటే దానికి అనుగుణంగా స్కిల్డ్ మ్యాన్ పవర్ అనేది కంపల్సరీగా, ఆ విధంగా స్కిల్డ్ మ్యాన్ పవర్ అనేది ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్ ఇంకా మరొక స్పెసిఫిక్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఎర్త్క్వేక్లో కూడా ఏంటంటే చాలా వరకు రెసిస్టెంట్ ఏరియా అనమాట. పెద్దగా గ్రేడ్ 2 అనుకుంటా. అంటే ఎర్త్క్వేక్కి పెద్దగా ఇక్కడ రావు అనమాట. ఆ విధంగా ఏంటంటే డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్గా జరగటానికి ఉంది. కంపెనీస్ కంటిన్యూస్గా గ్రో అవడానికి అవకాశం ఉన్న ఏరియా అనమాట. హైదరాబాద్ ఇంకోటి స్పెసిఫిక్ మనం చూస్తే చాలా వరకు డిఫెన్స్ కంపెనీస్ కూడా ఇక్కడ డిఆర్డిఓ కానీ డిఆర్డిఎల్ అట్లనే బీడిఎల్ ఇట్లా చాలా డిఫెన్స్ సంబంధించిన కంపెనీస్ కూడా ఇక్కడ మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది గవర్నమెంట్ అనమాట. అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ఈజ్ ఈ స్ట్రాటజిక్ లొకేషన్. హైదరాబాద్ అనేది ఒక స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంది. హార్ట్ ఆఫ్ ది ఆల్మోస్ట్ ఇండియాకి మధ్యలో ఉంది అనమాట. నేను ఎక్కడో చదివాను. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే స్ట్రైకింగ్ డిస్టెన్స్లో ఇది ఎనిమీ ఎయిర్క్రాఫ్ట్ ఏదో పాకిస్తాన్ కానీ చైనా కానీ స్ట్రైకింగ్ డిస్టెన్స్లో లేదనమాట. అంటే అంత దూరము ఆ సరిహద్దులు చైనా కానీ పాకిస్తాన్ నుంచి హైదరాబాద్కి వచ్చి రావాలి అనేది కూడా ఏంటంటే ఇక్కడికి వెళ్ళి రావడానికి కూడా ఏంటంటే చాలా టైం పట్టింది. అంటే ఢిల్లీ చాలా దగ్గర ఆ బోర్డర్స్కి, వాటి యొక్క ప్రభావం ఏంటంటే తొందరగా అక్కడ ఎఫెక్ట్ అవుతానికి అవకాశం ఉంది యుద్ధం వల్ల. ఏదైనా వారు కానీ ఏదైనా వచ్చినప్పుడు ఏంటంటే ఆ సిటీస్ ఎఫెక్ట్ అవుతాయి. కానీ మనకు హైదరాబాద్ అనేది చాలా డిస్టెన్స్లో ఉండటం వల్ల ఏంటంటే ఇది పెద్దగా ఇంపాక్ట్ అనేది ఉండదు. స్ట్రాటజిక్ లొకేషన్. అట్లనే ఇప్పుడు మన కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ అట్లనే లివబిలిటీ కూడా ఏంటంటే చాలా వరకు మంచి ర్యాంకింగ్స్లో హైదరాబాద్ ఇప్పుడు మనం నడుస్తుంది అనమాట. అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ మిగతా సిటీస్లో అంటే ఈ లోయర్ వర్క్ ఫోర్స్లో ఎవరైతే వస్తుంటారో తక్కువ బడ్జెట్లో కూడా ఇక్కడ ఉండటానికి, నివాసం ఉండటానికి చాలా అనుగుణంగా ఉందన్నమాట. అట్లనే లివబిలిటీ, అట్లనే గవర్నమెంట్ ఫ్రెండ్లీ
అటు ఇండస్ట్రీస్కి కానీ ఇటు ఏ విధమైన కానీ కంపెనీ ఇన్వెస్టర్స్కి కానీ ఏంటంటే గవర్నమెంట్ ఫ్రెండ్లీగా ఉందన్నమాట. అంటే ఎంకరేజ్ చేస్తుంది, కంపెనీస్ని ఎంకరేజ్ చేస్తుంది. అట్లనే టీఎస్ పాస్ ఇటువంటి వాటిలో ఏంటంటే మనకి ఆటోమేషన్ అనేది సిస్టమ్ అనేది చాలా వరకు డెవలప్మెంట్. అందుకని ఏంటంటే ఇప్పుడు హైదరాబాదు వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ ఈ ఐటీలో డెవలప్ అవుతున్నది. ఈవెన్ బెంగళూరును కూడా బీట్ చేసింది. అంటే రేట్ ఆఫ్ డెవలప్మెంట్ అనమాట, అంటే ఇన్కమ్. అట్లని ఇప్పుడు బెంగళూరుని ఇన్కమ్ వైజ్ చూసుకుంటే ఐటీలో క్రాస్ చేసిందని కాదు, బట్ డెవలప్మెంట్ ఫాస్ట్గా ఉందన్నమాట, రేట్ ఆఫ్ డెవలప్మెంట్ అనమాట ఇది హైదరాబాద్లో. అట్లనే డిఫరెంట్ మేజర్ కంపెనీస్ కానీ డిఫరెంట్ మేజర్ మీకు అమెజాను, అందుకని ఇవన్నీ ఏంటంటే ఏ కంపెనీ అయినా కానీ ఏంటంటే చాలా వరకు ముఖ్యంగా ఎంఎన్సీ కంపెనీస్ చాలా లాంగ్ టర్మ్ వ్యూలో చూసి స్టడీ చేసి కానీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయరన్నమాట. ఈరోజు అమెజాన్ కానీ అటు ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, యాపిల్ ఇటువంటి మేజర్ కంపెనీస్ ఈరోజు వాళ్ళ యొక్క సెకండ్ హైయెస్ట్ హెడ్ క్వార్టర్స్ని ఇక్కడ హైదరాబాద్ సరౌండింగ్స్లో ఎస్టాబ్లిష్ చేయండి. అంటే మనకి హైదరాబాద్ యొక్క లాంగ్ టర్మ్ విజన్ మనం చూసుకుంటే ఏ విధమైన కానీ డెఫినెట్గా అభివృద్ధిలో డెఫినెట్గా డోకా ఉండదు. అట్లనే రియల్ ఎస్టేట్ పరంగా కూడా ఫ్యూచర్లో డెఫినెట్గా డోకా ఉండదు. ముఖ్యంగా ఇప్పుడు చూస్తుంది, ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మనకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఏంటంటే వాళ్ళ యొక్క స్టేట్మెంటు, వాళ్ళ యొక్క తీసుకున్న నిర్ణయాలు కూడా ఏంటంటే చాలా వరకు రియల్ ఎస్టేట్కి అనుకూలంగా ఉన్నాయి. రీజనల్ రింగ్ రోడ్డుకి చాలా కొత్త గవర్నమెంట్ చాలా ఫోకస్ చేయబోతుంది. అందుకని చాలా డెసిషన్స్ కూడా చాలా ఫాస్ట్గా తీసుకురావడం జరిగింది. అండ్ ఈ రీజనల్ రింగ్ రోడ్డుకి ఓఆర్ఆర్కి మధ్యని సెమీ అర్బన్ అని, ఓఆర్ఆర్ లోపల అర్బన్ అని, అట్లనే బియాండ్ RRR రూరల్గా వాళ్ళు డివైడ్ చేసేసి డెవలప్మెంట్ని దాని అనుగుణంగా వాళ్ళు డెవలప్ చేయాలని చూస్తున్నారు. రియల్ ఎస్టేట్ పరంగా హైదరాబాద్ ఫ్యూచరు డెఫినెట్గా చాలా బాగుంటుంది. అందుట్లో మనకి ఏ విధమైన, ఎందుకంటే చాలా వరకు అడ్వాంటేజెస్ ఉన్నాయి రియల్ ఎస్టేట్ పరంగా. మనకి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారో డెఫినెట్గా అంటే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకొని కొంత సలహాలతో కానీ తీసుకొని, లేకపోతే వాళ్ళ సొంతగా టైం ఉంటే కొంచెం ఎక్స్ప్లోర్ చేసి రీసెర్చ్ చేసి మంచి లొకేషన్స్ ప్లస్ వాళ్ళ బడ్జెట్ అనుగుణంగా కొన్ని జోన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది దేనికి ఉండే వాటికి ప్లాట్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ అటు విల్లాస్ కానీ ఏదైనా కానీ దేనికి తగ్గట్టుగా దానికి కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. అవి తీసుకొని డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.